పల్నాడు జిల్లా గురజాలలో ఉద్రిక్తత నెలకొంది. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురాన్ని తొలగించాలని టీడీపీ తీర్మానం పెట్టింది. ఇక వైసీపీ అంచి పట్టున్న ఊరు జంగమహేశ్వరపురాన్ని నగర పంచాయతీ నుంచి తొలగించాలని ఇవాళ నగర పంచాయతీలో ఓటింగ్ ఉంది. నగర పంచాయతీ కార్యాలయంలోకి టీడీపీ సభ్యులు వెళ్లారు. వైసీపీ చైర్మన్ పవన్ బైని పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. ఇక చైర్మన్ను ఎందుకు అడ్డుకున్నారని వైసీపీకి కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. వైసీపీ సభ్యులను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని ఆదేశాలతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అట్లాగండి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలోంచి తీసేసిన మాత్రం ఎమ్మెల్యే పోస్ట్ పోతా, ఇప్పుడు ఎమ్మెల్యే కౌన్సిలర్ పోస్ట్ పోతా, చైర్పర్సన్ లీవ్ పెట్టినంత మాత్రం లీవ్ లెట్ ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే 2 రోజుల తర్వాత అంతేగాని ఇప్పుడు నువ్వు అలౌ చేయాలి కదా మీటింగ్, ఎందుకు అలౌ చేయట్లేదు? అసలు సమాధానం చెప్పండి. ఏం చెప్పారు? పల్నాడు జిల్లా గురజాలలో ఉద్రిక్తత నెలకొంది. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురాన్ని తొలగించాలని టీడీపీ తీర్మానం పెట్టింది. ఇక వైసీపీకి మంచు పట్టున్న ఊరు జంగమహేశ్వరాన్ని నగర పంచాయతీ నుంచి తొలగించాలని ఇవాళ నగర పంచాయతీలో ఓటింగ్ ఉంది. ఇక నగర పంచాయతీ కార్యాలయంలోకి టీడీ సభ్యులు వెళ్లారు. వైసీపీ చైర్మన్ పవన్ బైని పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లకుండా గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి చెప్పండి. వైశాలి, పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీ లో జంగమేశ్వరం తొలగించాలని చెప్పి టీడీపీ నేతలు కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో గతంలో కూడా పలుమార్లు మాత్రం ఇది వివాదంలో ఉంది. ఈ వివాదంలో మాత్రం ఈ రోజు మాత్రం మరింత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. జంగమేశ్వరం తొలగింపుపై ఇవాళ నగర పంచాయతీలో ఓటింగ్ జరిగింది. నగర పంచాయతీ కార్యాలయంలోకి టీడీపీ సభ్యులు మాత్రం లోపలికి వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో వైసీపీకి చెందిన చైర్మన్ పవన్ ని లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసే దగ్గరుండి ఇది పోలీసులకి సందేశాలు జారీ చేయడం జరిగింది అని చెప్పేసి వైసీపీ కౌన్సిలర్లు మాత్రం ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అతన్ని చైర్మన్ ఏదైతే ఉందో గేటు వద్ద అడ్డుకున్నారు. లోపలికి మాత్రం టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు టీడీపీకి సంబంధించి లోపలికి నేతలు వెళ్లడంతో బయట వైసీపీ కౌన్సిలర్లు మాత్రం రోడ్డు బయట ఇంటి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసేసి డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. వైసీపీకి జంగమేశ్వరంలో మంచి పట్టుంది. ఈ సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో మాత్రం పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులకి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ ఇరువైపు నుంచి సంబంధించే పరిస్థితి నెలకొన్నా కానీ కొంతమందిని ఏదైతే ఉందో ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే మాత్రం దీన్ని వైసీపీకి బలం తగ్గించడానికే ఇక్కడ మాత్రం సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఒకవైపు నియంత్రణగా పాలన కొనసాగిస్తున్నారు అని చెప్పి టీడీపీకి సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇదంతా మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దాదాపు గంట పాటు మాత్రం ఇది కొనసాగిందని చెప్పి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే ఉందో వైసీపీ నేతలు కూడా నియంత్రణ పాలనలో మాత్రం ఇది కొనసాగుతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము మాత్రం దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో న్యాయం జరిగే విధంగా మాత్రం చర్యలు చేపడతామని చెప్పేసి వైసీపీ కౌన్సిలర్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. దాదాపు 2 గంటల పాటు మాత్రం హైడ్రామా చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.